ఇంతకీ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? నేనొక సైన్స్ స్టూడెంట్‌ని, లేకపోతే నేనొక ఆర్ట్స్ స్టూడెంట్‌ని, లేకపోతే నేను బీటెక్ చేశాను. నేను డిజిటల్ మార్కెటింగ్‌ని క్లియర్‌గా చూస్ చేసుకోవచ్చా? నేను నేర్చుకోవచ్చా? కెన్ ఐ గెట్ సెటిల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి. సో, డిజిటల్ మార్కెటింగ్ ఎలిజిబిలిటీ గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. క్లియర్‌గా లాస్ట్ వరకు విన్న తర్వాత మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇఫ్ నాకు తెలిస్తే నేను రిప్లై ఇస్తా. లేకపోతే రీసెర్చ్ చేసి మీకోసం రిప్లై అయితే ఇస్తా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కూడా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు మనీష్. ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ రీసెంట్ టైంలో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ కొంచెం జూమ్ ఇన్ చేస్తే ఈ వీడియోలో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, నేను చాలా వీడియోస్లో చెప్పా. బట్ ఒక బ్రీఫ్గా చెప్పాలంటే ఒక ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మార్కెటింగ్ చేసుకోవడమే డిజిటల్ మార్కెటింగ్. సింపుల్గా చెప్తున్నా. దీని గురించి ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేసాం, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని. ఆ ఫుల్ లెంత్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. నేను ఇంకా ఎక్కువగా చెప్పట్లేదు, ఎందుకంటే ప్రతి వీడియోలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్పి మీకు కూడా బోర్ కొట్టుంటుంది. సో మీకు కూడా తెలిసి ఉంటుంది ఆబ్వియస్గా. సో నేను వీడియోలో అయితే చెప్పట్లేదు. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పాయింట్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ పాయింట్స్. ఎలిజిబిలిటీ పాయింట్స్ అంటే మీరు ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా, సైన్స్ స్టూడెంట్స్ అయినా, బీటెక్ చేసినా, లేకపోతే ఏ డిగ్రీ చేసినా, లేకపోతే చెయ్యకపోయినా అది మీ ఇష్టం. డిజిటల్ మార్కెటింగ్కి మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. నేను కొన్ని పాయింట్స్ చెప్తా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఏజ్ అనేది 16+ ఇయర్స్ ఉండి, ఎడ్యుకేషన్ లైక్ ఎనీ 10th అవ్వచ్చు, 12th అవ్వచ్చు, లేకపోతే డిగ్రీ అయినా అవ్వచ్చు, మీరైతే డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి రావచ్చు. మీరు స్టూడెంట్ అయినా, లేకపోతే వర్క్ ఎంప్లాయ్ అయినా, ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్నా, పార్ట్ టైంలో డిజిటల్ మార్కెటింగ్ త్రూ ఎర్న్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఒక హౌస్ వైఫ్ అయినా, ఎనీథింగ్ ఎల్స్ మీరు ఏం చేసినా సరే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి రావచ్చు అనమాట. మీకు కావాల్సింది ఏంటంటే మంచిగా ఇంటర్నెట్ ఉండాలి, ఒక బేసిక్ ల్యాప్టాప్ విత్ ల్యాప్టాప్ స్కిల్స్, ల్యాప్టాప్ని ఎలా యూజ్ చేయాలి, లైక్ ఇలాంటి స్కిల్స్ కొంచెం ఉంటే మంచిగా మీకు అర్థమవుతుంది క్లియర్గా. కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉండాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఆ బేసిక్ ఎలిజిబిలిటీ స్కిల్స్ అనమాట ఇవన్నీ బేసిక్. దీని తర్వాత మీరు డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి. అర్థమైంది కదా క్లియర్గా. అండ్ ఇప్పుడు థర్డ్ పాయింట్ వచ్చేసరికి స్కిల్స్ రిక్వైర్డ్. స్కిల్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీ రిలేటెడ్ నేను మాట్లాడలేదు. ఆన్ జనరల్గా కొన్ని స్కిల్స్ ఉంటాయి, ఇవి మీకు వస్తే చాలా అడ్వాంటేజ్ అనమాట. నేను ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ గురించి చెప్తా ఇప్పుడు. సో స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా వినండి. ఇది టెక్నికల్ స్కిల్స్ లేకపోతే ఈ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కేటగిరీలో ఉన్న స్కిల్స్ ఇవేం కాదు. ఆన్ జనరల్గా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన స్కిల్స్ అనమాట. క్లియర్గా వినండి, మళ్ళీ చెప్తున్నా. ఇందులో ఫస్ట్ స్కిల్ వచ్చేసరికి క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక యాడ్ డిజైన్ చేయడానికి లేదా ఒక కంటెంట్ డిజైన్ చేయడానికి ఫర్ యాడ్. సో ఇలాంటి వాటి కోసం ఈ క్రియేటివ్ థింకింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ స్కిల్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే మీరు క్లయింట్స్తో మాట్లాడడానికి, లేకపోతే మీ కొలీగ్స్తో మాట్లాడడానికి, ఆర్ ఎల్స్ మీ అనాలిటిక్స్ ఉంటాయి కదా, యాడ్ రన్ చేసి ఉంటారు, అనాలిటిక్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, లేకపోతే మీ స్ట్రాటజీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంగ్లీష్ రావాలా నెక్స్ట్ లెవెల్లో అంటే బేసిక్గా మాట్లాడడం వస్తే చాలు, కొంచెం కాన్ఫిడెంట్గా ఉండాలి అంతే. ఏదో ప్రాపర్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ రావాలని నేనైతే చెప్పను. అండ్ ఇందులో థర్డ్ స్కిల్ వచ్చేసరికి అనాలిటిక్ మైండ్ సెట్. అంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్లో ఈ అనాలిటిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు యాడ్ రన్ చేస్తారు కదా, దాన్ని పర్ఫెక్ట్గా అనలైజ్ చేయాలి, నెక్స్ట్ యాడ్ ఎలా రన్ చేయాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఈ డిజిటల్ మార్కెటింగ్లో అనలిటికల్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు పర్ఫెక్ట్గా అనలైజ్ చేయడం రావాలి. సో అనలిటికల్ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ ఇంపార్టెంట్ స్కిల్. అండ్ ఇప్పుడు ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ స్కిల్ అదేంటంటే లెర్నింగ్ యాటిట్యూడ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏదో ఒక్కసారి నేర్చుకుంటే అయిపోతుంది అనుకోవడం లైక్ మీ భ్రమ అనమాట. దట్ ఈస్ నాట్ గోన్ హ్యాపెన్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. రోజు కొత్త టెక్నాలజీస్ వస్తుంటాయి, కొత్త స్కిల్స్ వస్తుంటుంది. సో బికాస్ ఆఫ్ ఏ టూల్స్ ఉన్నాయి. సో ఇలా మీరు ప్రతిరోజు అప్డేట్ అవుతుండాలి, ప్రతిరోజు కొత్త విషయం నేర్చుకుంటూనే ఉండాలి డిజిటల్ మార్కెటింగ్లో. సో మీరు లర్నింగ్ స్కిల్ అని ఉండాలి, లర్నింగ్ యాటిట్యూడ్ డైరెక్ట్గా చెప్పాలంటే. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద 4 స్కిల్స్, జనరల్ స్కిల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యూ ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ టు ద డిజిటల్ మార్కెటింగ్. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 3. మీకు బాగా తెలిస్తే మన వీడియోస్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతా ప్రతి వీడియోలో. అలా ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే ఏంటంటే, అసలు మీరు వీడియో చూస్తున్నారు కదా, మీ ప్రొఫెషన్ ఏంటి? అంటే స్టూడెంటా, లేకపోతే హౌస్ వైఫా, లేకపోతే మీరు ఇంట్లోనే ఉంటున్నారా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఒక ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్, పార్ట్ టైం కోసం మీరు డిజిటల్ మార్కెటింగ్ వద్దాం అనుకుంటారా? సో ఇలా మీ ప్రొఫెషన్ ఏంటో చెప్పండి కామెంట్ సెక్షన్లో, జస్ట్ తెలుసుకుంటా. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో 4th పాయింట్ వచ్చేసరికి విచ్ పీపుల్ కెన్ లెర్న్. ఫస్ట్ స్టూడెంట్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి రావచ్చు. మేబీ డిగ్రీ ఉన్నా లేకపోయినా, నాట్ దట్ మ్యాటర్. సో మల్టిపుల్ వేస్లో ఇక్కడ రన్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ రావచ్చు,
అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్, ఆల్రెడీ మీరు ఒక ట్రెడిషనల్ జాబ్ చేస్తున్నారు, ఇలా కాకుండా నాకు పార్ట్ టైంలో ఇంకా సైడ్ హజిల్ కోసం నేను చూస్తున్నా అంటే యూ కెన్ కమ్ సెకండ్ కేటగిరీ పీపుల్, లైక్ ఎవరెవరు స్టూడెంట్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్. అండ్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి నార్మల్ హౌస్ వైఫ్స్ అనమాట, మీ అందరికీ తెలిసిందే థర్డ్ కేటగిరీ ఇది. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి జాబ్ సీకర్స్, అంటే జాబ్స్ కోసం ఎవరు చూస్తున్నారు, మీకు కానీ జాబ్స్ ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కష్టంగా అనిపిస్తే డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి రావచ్చు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నంత గ్రోత్ ఫాస్ట్గా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండదు, అక్కడ ఉండే సాలరీస్ ఇక్కడ కూడా ఉండవు. అది గుర్తుపెట్టుకుని మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి. ఎందుకంటే ఓన్లీ జాబ్ చేసి బ్రతికేస్తా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఇట్స్ నాట్ దట్ ఈజీ థింగ్, అంత ఈజీ కాదు. శాలరీస్ తక్కువ ఉంటాయి ఇనిషియల్ స్టేజ్లో. మీకు ఒక 5-6 years ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేబీ యూ కెన్ గెట్ ఏ గుడ్ శాలరీ. బట్ స్టార్టింగ్లో ఓన్లీ జాబ్ అయితే అవ్వదు, జాబ్తో పాటు మీరు ఫ్రీలాన్సింగ్ అయితే చేయాల్సిందే. అర్థమైంది కదా? దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫోర్త్ పాయింట్ ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసుంటే చాలా థ్యాంక్స్. వీడియోని లైక్ చేసుకోండి. అండ్ మనం ఎండ్ ఆఫ్ ద వీడియోకి వచ్చేసాం. దిస్ ఈజ్ ద లాస్ట్ పాయింట్, 5th పాయింట్. ఒక 3 ఇంపార్టెంట్ మిత్స్ చెప్తా. ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్లో మిత్స్ ఏమున్నాయి, ఫాల్స్ బిలీవ్స్ ఏమున్నాయి అన్న దాని మీద నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చేసా. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. అది కాకుండా నేను ఒక 3 ఇంపార్టెంట్ మిత్స్ గురించి ఇప్పుడు మాట్లాడతా. సో క్లియర్గా వినండి. అందులో ఫస్ట్ మిత్ వచ్చేసరికి ఈజ్ డిగ్రీ ఈజ్ రిక్వైర్డ్ టు ఎంటర్ ఇన్ టు ద డిజిటల్ మార్కెటింగ్ అనే డౌట్ ఉంటుంది చాలామందికి. డిగ్రీ అనేది ప్రతి సిచ్యువేషన్లో ప్రతి సినారియోలో అవసరం లేదు. సమ్ సినారియోస్లో లేకపోతే సమ్ కంపెనీస్ మీ జాబ్ కోసం చూస్తున్నప్పుడు డిగ్రీ అడుగుతాయి. అందుకని ప్రతిసారి మీకు డిగ్రీ కావాలని అయితే నేను చెప్పను. స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో. దిస్ ఈజ్ అబౌట్ ఆ ఫస్ట్ మిత్. అంటే ఇప్పుడు సెకండ్ మిత్ వచ్చేసరికి కొంతమంది చెప్తారు ఇంగ్లీష్లో మీరు ప్రొఫెషనల్ అయ్యి ఉండాలి డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే. మీరైతే ప్రొఫెషనల్ అవ్వక్కలేదు, మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి. అది మీ కొలీగ్స్ కావచ్చు లేకపోతే క్లయింట్స్ కావచ్చు, ఎవరికైనా మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం రావాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడడం రావాలి. దట్స్ ఇట్. అండ్ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు క్లియర్గా అర్థం అవ్వాలి. అంతవరకు ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. అంతేగాని ఏదో ప్రొఫెషనల్ అవ్వాలి ఇలా అయితే అక్కర్లేదు. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఇది మాత్రం పక్కా. అర్థమైంది కదా? దిస్ ఈజ్ అబౌట్ ఆ సెకండ్ మిత్. అండ్ థర్డ్ మిత్, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి దీని రిలేటెడ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం అనుకుంటే కోడింగ్ రావాలా అని అడుగుతున్నారు. ఈ సాఫ్ట్వేర్ని చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఎందుకంటే కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్స్ అడ్డే కానీ వదిలేస్తుంటారు. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ వచ్చాక కూడా నాకు కోడింగ్ పైన నాలెడ్జ్ ఉండాలని అడుగుతున్నారు కొంతమంది. ఈ డిజిటల్ మార్కెటింగ్లో అయితే కోడింగ్ పైన నాలెడ్జ్ ఉండాల్సిన లేదు 90-95% ఆఫ్ ద టైమ్స్. ఓకేనా? ఇది క్లియర్ కదా? మీకు క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, థింకింగ్ స్కిల్స్ ఉండాలి. మంచి థింకింగ్ స్కిల్స్ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్ అంటారు. దీని తర్వాత మీకు కావాల్సింది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అనలిటికల్ మైండ్ సెట్. ఆల్రెడీ చెప్పా కదా ఈ వీడియోలో. సో ఇవన్నీ మీకు ఆన్ జనరల్గా ఉంటే చాలా యూస్ఫుల్ అనమాట. కోడింగ్ అయితే అవసరం లేదు. దీస్ ఆర్ ద 3 మిత్స్ నేను ఈ వీడియోలో చెప్పా. ఆల్రెడీ నేను చెప్పా కదా, ఇంకా దీని గురించి ఫుల్ లెంత్ వీడియో కావాలనుకుంటే నేను ఆల్రెడీ 3 మిత్స్ గురించి డిజిటల్ మార్కెటింగ్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. క్లియర్లీ 5 పాయింట్స్ అర్థమయ్యాయి కదా? మీరు ఈ వీడియో చూసి మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ ఎలిజిబిలిటీ కోసం మళ్ళీ వీడియోస్ వెతకడం యూట్యూబ్లో, ఇంకా మల్టిపుల్ వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను మంచిగా రీసెర్చ్ చేసే చెప్పా. నేను ఇక్కడ చెప్పేవని ఏదో నాకు నోట్ వచ్చినవి చెప్పడం లేదు. ఈ ఏ టూల్స్ యూస్ చేసుకొని లేకపోతే యూట్యూబ్ లేకపోతే కొన్ని బ్లాగ్స్ అన్ని యూస్ చేసి కొంచెం రీసెర్చ్ చేసి మంచిగా మీకు చెప్తున్నా. సో ఈ వీడియో చూసుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎలిజిబిలిటీ గురించి ఇంకో వీడియో చూడక్కర్లేదు. అర్థమైంది కదా? ఇక్కడ వరకు వీడియో చూసుంటే మళ్ళీ చెప్తున్నా, వీడియో లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దీని రిలేటెడ్ ఈ క్వశ్చన్ రిలేటెడ్ మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నా. ఈ ఫస్ట్ అయితే కామెంట్ చేయండి. అండ్ అంతే ఈ వీడియోకి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. ఓకే, డన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.